హలో ఫ్రెండ్స్, మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన పెన్షన్ వస్తుందా? అయితే మీకు మహాలక్ష్మి పథకం ద్వారా నెలకు 2500 రూపాయల పథకం వర్తించదు. ఫర్ ఫుల్ డీటెయిల్స్ వీడియోని ఎండ్ వరకు చూడండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో చెప్పిన విధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన 6 హామీలను అమల్లోకి తీసుకొని వస్తుంది. అందులో మహిళల కోసం మహాలక్ష్మి పథకం, రైతుల కోసం రైతు భరోసా, వికలాంగులకు, వృద్ధులకు చేయూత పథకం అంటూ ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఒక విషయాన్ని తెలియజేసింది. అది చేయూత పథకం ద్వారా నెలకు 4000 రూపాయలు లేదా 6000 రూపాయలు తీసుకునే మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చే నెలకు 2500 రూపాయలకు అర్హత లేదని తెలియజేసింది. మహాలక్ష్మి పథకం అనేది మహిళలకు అభివృద్ధి ఆసరాను కోసం ఏర్పాటు చేసింది. ప్రతి అర్హత కలిగిన మహిళలకు నెలకు 2500 రూపాయలను అందజేస్తుంది. ఇది ప్రతి ఇంట్లో ఒక మహిళలకు మాత్రమే అని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. అయితే చేయూత పథకంలో వికలాంగులకు 6000 రూపాయలను, వృద్ధులకు 4000 రూపాయలను అందిస్తుంది. ఇందులో వృద్ధులకు డయాలసిస్, ఇతర ఫిజికల్ హ్యాండిక్యాప్ పెన్షన్స్ని, వాళ్ళ వికలాంగుల సర్టిఫికేట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో అందించింది. అయితే పెన్షన్ తీసుకునే వారిలో ఎలాంటి వయసు పరిమితం లేదు. మహాలక్ష్మి పథకంలో వయసు నిమిత్తం ఉంది. ఈ చేయూత పెన్షన్ తీసుకునే వారికి మహాలక్ష్మి పథకం అందించరు అని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.